అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పాత పెన్షన్ విధానం కొనసాగింపు ప్రకటన అండి. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ మేరకు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అయితే ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు డిమాండ్ చేశారు. ఈ పథకం అమలు కోసం ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని కోరారు. ఆదివారం యూటీఎఫ్ కార్యాలయంలో ఆ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలను విద్యకు దూరం చేసే అంశాలున్నాయనైతే విమర్శించారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. పెన్షనర్లు దీన్ని కొనసాగించకపోవడం వల్ల పెన్షన్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారనైతే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.